హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, జోసా 2025 రౌండ్ 1 అలాట్‌మెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి గదా! సో, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లు ఈ వీడియోలో అసలు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి? అంటే రౌండ్ 1కి ఎంతవరకు సీట్ వచ్చింది రౌండ్ 1లో. సో, అవన్నీ గూడా ఒకసారి మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, నెక్స్ట్ రౌండ్‌లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదా? ఒకవేళ ఇప్పుడు రాకపోతే, ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? లేదా? అనేవన్నీ గూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. మీరు కూడా లైక్ చేయండి దయచేసి. సో, ఇక వీడియోలోకెళ్ళినట్లయితే మీకు జోసా వెబ్‌సైట్‌లోకెళ్ళండి. అక్కడ మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని ఈ లింక్ ఒకటి ఉంటుంది. ఈ లింక్ గాని క్లిక్ చేసినట్లయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2025 అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. సో, ఇవి ఆల్రెడీ నిన్ననే అప్డేట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని మీరు మీకు ఎక్కడ కావాలి అనంటే ఐఐటీసా, ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, జీఎఫ్టీఐసా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు ఏదైతే మీరు ఏ విధంగా చూసుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఆల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేయండి. అండ్ మీ యొక్క కేటగిరీ ఏంటో ఆ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐఐటీ సెలెక్ట్ చేసాం మనము. ఐఐటీస్ దాంట్లో ఓపెన్ కేటగిరీ తీసుకున్నాము. సో, ఓపెన్‌లో మళ్ళీ జెండర్ న్యూట్రల్, ఫీమేల్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ ఉంటుందనమాట. ఐఐటీ భువనేశ్వర్లో సివిల్ ఇంజినీరింగ్ జెండర్ న్యూట్రల్‌లో 13,957కి క్లోజ్ అయింది. సో, ఈ విధంగా ఏదేది ఏ ప్రోగ్రాము, ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏ ప్రోగ్రాము ఎంతవరకు క్లోజ్ అయిపోయింది, ఏది రౌండ్ 1లో అనేది మీరు ఈ స్క్రీన్‌లో తెలుసుకోవచ్చనమాట ఈ వెబ్‌సైట్‌లో. సో, ఇవి చూసుకోండి. మీకు సీట్ వచ్చిందా? వస్తే ఎన్నో ఆప్షన్ వచ్చింది. అది కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, అండ్ పైన మీరు పెట్టిన ఆప్షన్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతెంత అయింది. సో, మీకు నెక్స్ట్ రౌండ్లో ఏది వచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం మీరు ఇంటి దగ్గర చేయొచ్చు అనమాట. సో, మీరు పెట్టిన ఆప్షన్స్ ఏవైతే మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీకు ఎన్నో నెంబర్ ఆప్షన్ వచ్చిందో అక్కడ నుంచి పైనవి ఏవైతే ఉంటాయో అంతవరకే కన్సిడర్ చేయండి. వాటికి ఈ రౌండ్ 1లో కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత అనేది కూడా మీరు చెక్ చేయండి. సో, ఆప్షన్ 1 మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ భువనేశ్వర్లో మెకానికల్ పెట్టారనుకోండి. సో, దీనికి అమ్మాయి అయితే ఇప్పుడు 18,906, లేదు అబ్బాయి అయితే 10,078 ఇది కట్ ఆఫ్ ర్యాంకు. సో, ఈ కట్ ఆఫ్ ర్యాంక్‌ని మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఆ విధంగా మీరు ప్రతి మీ ఆప్షన్‌కు మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్ ప్రతి ఆప్షన్‌కి ఈ క్లోజింగ్ ర్యాంక్ అనేది మీరు పక్కన రాసుకున్నట్లయితే, సో, మీకు నెక్స్ట్ రౌండ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదా? అనేది మీకే అర్థమైపోతుంది. సో, అది కూడా ఎలా అసలు వస్తుందా? రాదా? అనేది ఎలా చెక్ చేయొచ్చు అనంటే నేను చూపిస్తాను మీకు. లాస్ట్ ఇయర్ మనకి 5 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది కదా! సో, దానికి సంబంధించిన డేటా కూడా మన దగ్గర ఉంది. సో, ఆ డేటాతో పాటు ఈసారి కూడా డేటా ఎలా ఉంది అనేది ఇక్కడ ఒకసారి మనము చూద్దాము. సో, ముందుగా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మనకేంటంటే నేను ఇప్పుడు దాంట్లో వెబ్‌సైట్‌లో చూపించిన ప్రకారంగా అయితే కొన్ని ఇక్కడ 8,000 ఉంది, ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 18,000 ఉంది, 13,000 ఈ విధంగా ఒక్కొక్కటి చెక్ చేయాలి. కాబట్టి నేను ఇదంతా కూడా ఎక్సెల్‌కి కన్వర్ట్ చేసి చూసాననమాట. ఎక్సెల్‌కి కన్వర్ట్ చేసి ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారంగా సార్ట్ అవుట్ చేసి మీకోసం ఒక టేబుల్ తయారు చేయడం జరిగింది. సో, ఇక్కడ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ చూసినట్లయితే, సో, ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఇదైతే మాత్రం మనకి 2024కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 మొత్తం 5 రౌండ్స్‌కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి. అంటే ఇది ఎందుకు చేశాను అనంటే అసలు రౌండ్ 1కి, రౌండ్ 2కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? రౌండ్ 2కి, రౌండ్ 3కి ఎలా ఉంటుంది డిఫరెన్సు? సో, ఏమైనా పెరుగుతుందా? లేకపోతే సేమ్ అలాగే ఉంటుందా? అనేది ఆ ట్రెండ్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం అని చెప్పేసి నేను ట్రై చేస్తాననమాట. సో, ఇది లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన డేటా. సో, అదేవిధంగా ఈసారి దీని కింద సెకండ్ టేబుల్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఈ సెకండ్ టేబుల్‌లో కూడా ఈ సంవత్సరం తాలూకు డేటా అనమాట ఇది. 2025కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి క్లోజింగ్ ర్యాంక్స్. సో, ఇక్కడ చూడండి ముందుగా మనము ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 4,976కి రౌండ్ 1 మనం ఓన్లీ రౌండ్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నామండి ఇక్కడ. ఈ రౌండ్ 2, రౌండ్ 3 ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత మనకి ఆ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతానికైతే ఓన్లీ రౌండ్ 1కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్‌ని కంపేర్ చేసి చూద్దాం లాస్ట్ ఇయర్ అండ్ ఈ 25 ఇయర్. ఓకే. సో,
ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 4,976 క్లోజ్ అయితే ఈసారి 4,164కే క్లోజ్ అయింది. అంటే కట్ ఆఫ్ ర్యాంకు తగ్గిందనమాట ఇంకా బాగా. సో అది దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి, కాంపిటీషన్ కొంత ఎక్కువగానే ఉంది ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీలో. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 3,439, బట్ ఇక్కడ ఈ సంవత్సరం వచ్చేసరికి జెండర్ న్యూట్రల్ 2,883కే క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ ఐఐటీస్ అనమాట. ఇప్పుడు మనం చూసే ర్యాంక్స్ అని కూడా క్లోజింగ్ ర్యాంక్స్ ఐఐటీస్కి మాత్రమే సంబంధించినవి. సో ఇవి అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఐస్ కూడా చూద్దాము, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. సో ముందుగా ఐఐటీస్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్దాము. సో ఓబీసీ ఎన్సీఎల్కి వెళ్ళినట్లయితే ఫీమేల్ ర్యాంకు 13,609కి ఈసారి క్లోజ్ అయితే లాస్ట్ ఇయర్ 9,291కే క్లోజ్ అయిపోయింది. సో ఈసారి కొంచెం పెరిగింది, అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేబీ తక్కువ ఉన్నారేమో, అందుకని ఈ ర్యాంకు పెరగడం జరిగిందంట. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే ఈసారి 6,811కి క్లోజ్ అయితే లాస్ట్ ఇయర్ 8,015కి క్లోజ్ అయిపోయింది. సో మేల్ ఫీమేల్ బోత్ ర్యాంక్ అయితే పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో తగ్గింది. జెండర్ న్యూట్రల్లో లాస్ట్ ఇయర్ 8,000 ఉంటే ఈసారి 6,800కే క్లోజ్ అయింది. ఓకే, అబ్బాయిలు పెరిగారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారనమాట ఓబీసీ ఎన్సీఎల్లో. సో ఇక పోతే మనకి ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఫీమేల్ ఈ సంవత్సరం 25,310కి క్లోజ్ అయితే లాస్ట్ ఇయర్ 25,278, ఆల్మోస్ట్ సేమ్ అండి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో 2,278 అది లాస్ట్ ఇయర్, ఈసారి 310, కొంచెం లైట్గా పెరిగింది. ఎంత అంటే ఒక 30 ర్యాంకులు 32 ర్యాంకులు ఏమో పెరిగింది, అంతకుమించి ఎక్కువ అయితే లేదు ఏది ఫీమేల్ కేటగిరీలో. సో ఇక జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 19,019 ఈసారి, అండ్ లాస్ట్ ఇయర్ 21,028 లాస్ట్ టైం. సో ఇక్కడ కాంపిటీషన్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ విత్ ఇన్ దిస్ 19,000 ర్యాంక్ లోపలనే అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడతోనే క్లోజ్ అయిపోయింది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 4,793, ఇక్కడ చూడండి ఇది 4,778, కొంచెం ఆల్మోస్ట్ సేమే ఉంది, కొద్దిగా చిన్న డిఫరెన్స్ ఉంది. తర్వాత జెండర్ న్యూట్రల్ అయితే 4,240 లాస్ట్ ఇయర్, ఈసారి 3,376. చూడండి జాగ్రత్తగా, ఐఐటీలో సీట్ రాలేదు మాకు అని ఎవరైతే అనుకుంటున్నారో ఈసారి ఇప్పుడు నేను రెండు కంపేర్ చేస్తున్నా, జస్ట్ మీకు ఒక ఐడియా కోసము. సో అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 25కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి రౌండ్ 1లో. సో దాని ప్రకారంగా అసలు మనకి రౌండ్ 2లో వస్తుందా లేదా అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట, రైట్. సో ఎస్సీ జెండర్ న్యూట్రల్ 3,376. ఇక ఎస్టీ తీసుకున్నట్లయితే 2,055 ఈసారి క్లోజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 1,800కే క్లోజ్ అయిపోయింది రౌండ్ 1లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ జెండర్ న్యూట్రల్లో 1,755 అయితే ఈసారి 1,766. సో ఇదండి మొత్తానికి మనకి ఐఐటీస్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవన్నీ రౌండ్ 1కి సంబంధించినవి. సో ఇప్పుడు మనకి సెకండ్ రౌండ్లో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని అనుకుంటే ఇక్కడ చూడండి, మనం లాస్ట్ ఇయర్ రౌండ్ 1 రౌండ్ 3కి కంపారిజన్ చేసాము ఆల్రెడీ. సో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో అసలు ఎటువంటి చేంజ్ లేదు, యాజ్ టీజ్గా అలాగే ఉన్నాయి సీట్లు. అంటే ఎవ్వరూ సీటు వదిలిపెట్టుకోలేదు, దాదాపు అందరూ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజు కట్టి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేసి వాళ్ళ సీట్ని రిజర్వ్ చేసుకున్నారు. సో ఫర్దర్ చేంజెస్ అయితే ఏం లేవు రౌండ్ 1 అండ్ రౌండ్ 2కి. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో కూడా ఫీమేల్లో ఎటువంటి చేంజ్ లేదు లాస్ట్ ఇయర్, అండ్ దీంట్లో ఒక జస్ట్ చిన్న 18 నంబర్స్ అంటే ర్యాంక్స్ డిఫరెన్స్ వచ్చింది. అంటే మేబీ ఇంకో ఇద్దరు క్యాండిడేట్స్ ఇందులో యాడ్ అయ్యి ఉండొచ్చు, ఎక్స్ట్రా వచ్చి ఉండొచ్చు. సో తర్వాత ఓపెన్ కేటగిరీ ఫీమేల్లో అయితే ఏం చేంజ్ లేదు, డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్ అయితే ఒక 400 ర్యాంక్స్ 420 ర్యాంక్స్ డిఫరెన్స్ వచ్చింది, కొంచెం పెరిగిందనమాట. సో అదొకటి. తర్వాత ఎస్సీలో తీసుకున్నట్లయితే ఫీమేల్లో ఒక 213 ర్యాంక్స్ పెరగడం జరిగింది సెకండ్ రౌండ్కి. తర్వాత జెండర్ న్యూట్రల్లో 81 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. తర్వాత ఎస్టీ ఫీమేల్ తీసుకున్నట్లయితే తగ్గింది, ఇంకా ఫస్ట్ రౌండ్కిను సెకండ్ రౌండ్కి కొంత ర్యాంక్ తగ్గింది. తర్వాత జెండర్ న్యూట్రల్ అయితే సేమ్ ర్యాంక్ ఉంది, ఎటువంటి చేంజ్ లేదు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి మనకి 2025లో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటాయి. అంటే ఈ రౌండ్ 1లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలోనే ఉంటాయి, ఎక్కువ చేంజెస్ అయితే ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం లేదు.
సో ఓపెన్ కేటగిరీలో మాత్రమే కొంచెం ఏమైనా ఒక హండ్రెడ్స్లో ఒక 400-500 ర్యాంకు డిఫరెన్స్తోనే ఎక్కువ. అంటే ఇప్పుడు 25,310 ఉంది, అది మేబీ ఒక 300-400-500 మ్యాక్సిమం. ఇది 19,000 ఉంది, 19,500 వరకు అలా పెరిగే అవకాశం, ఒక 500, 1000 కంటే ఇంకా పెరిగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులలో ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మీ ర్యాంకు ఈ లోపల ఉందా లేదా అనేది చూసుకోండి. దాని ప్రకారంగా అసలు మీకు ఐఐటీలో సీట్ వస్తుందా రాదా, అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, అది మర్చిపోకండి. నెక్స్ట్ సో ఇక ఎన్ఐటీస్ తీసుకుందాము. ఎన్ఐటీస్లో ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకి క్లోజింగ్ ర్యాంక్స్. ఇవి ఈ సంవత్సరం క్లోజింగ్ ర్యాంక్స్ చూపిస్తున్నాను మీకు. కావాలనంటే లాస్ట్ ఇయర్వి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ రౌండ్ 1కి సంబంధించి 10,000, 9,600, జెండర్ న్యూట్రల్ 8,400 ఉంటాయి, ఈసారి 7,600 ఉంది ఈడబ్ల్యూఎస్లో. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ ఈసారి 23,358 ఉంటే లాస్ట్ టైం 21,000కే క్లోజ్ అయిపోయింది. దెన్ జెండర్ న్యూట్రల్లో 16,888. సో ఇక్కడ 17,000 ఓబీసీ ఎన్సీఎల్ 17,358 వరకు వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము చెక్ చేసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఫీమేల్ 60,733 లాస్ట్ ఇయర్ అయితే, ఈసారి 64,000 దాకా వచ్చింది, ఒక 4,000 ర్యాంక్ అయితే పెరిగింది. సో అదేవిధంగా జెండర్ న్యూట్రల్లో 50,930 వరకు క్లోజ్ అయితే లాస్ట్ ఇయర్, ఈసారి 52,233 వరకు పెరిగిందనమాట, ఒక 2,000 ర్యాంకు పెరిగింది. సో ఎస్సీ తీసుకుంటే ఎస్సీ లాస్ట్ ఇయర్ 10,700 ఫీమేల్ అండ్ జెండర్ న్యూట్రల్ అయితే 8,300. ఈసారి కూడా దాదాపు అదేవిధంగా క్లోజ్ అయింది. ఎన్ఐటీస్లో ఎస్సీ ఫీమేల్ 10,749 అండ్ జెండర్ న్యూట్రల్ 8,913. సో ఎస్టీ తీసుకున్నట్లయితే 4,300 లాస్ట్ టైము, ఈసారి 4,758 ఫీమేల్కి. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ అయితే 3,255 లాస్ట్ ఇయర్, 3,429 ఏమో ఈసారి ఎస్టీ జెండర్ న్యూట్రల్. ఓకే, 3,255 అండ్ 3,429. సో ఇది మనకి ఎన్ఐటీస్కి సంబంధించిన రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట, కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది కూడా చూసుకోండి. ఎవరైతే జేఈ మెయిన్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అండ్ ఐఐటీ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యలేదనంటే పైన చెప్పినది వదిలేసి ఇప్పుడు ఈ ఎన్ఐటీస్ మాత్రం చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇవన్నీ కూడా అదర్ స్టేట్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. సో ఇవి చూసుకోండి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలో ఉన్న ఎన్ఐటి వరంగల్కి మాత్రమే లోకల్ అవుతారు కాబట్టి అక్కడ మాత్రమే హోమ్ స్టేట్ కోటా ర్యాంక్స్ చూసుకోవాలి. ఇంకా వేరే స్టేట్లో ఉన్న ఎన్ఐటీస్లో మాత్రం తెలంగాణ పిల్లలు అదర్ స్టేట్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ మాత్రమే చూడాలన్నమాట. సో అందుకని ఇక్కడ మీకు ఎన్ఐటీస్కి సంబంధించిన రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్స్ అదర్ స్టేట్కి సంబంధించిన మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ కూడా నేను కింద మీకు చూపిస్తాను ఒకసారి, అవి కూడా ఉన్నాయి మనకి ఫర్దర్గా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీస్ అనమాట. ట్రిపుల్ ఐటీస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి 9,440 క్లోజ్ అయిపోయింది అండ్ జెండర్ న్యూట్రల్ అయితే 8,317 క్లోజ్ అయింది. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ 23,699, జెండర్ న్యూట్రల్ 18,735. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్ అయితే 63,960 దాకా సీట్ వచ్చింది. జెండర్ న్యూట్రల్ అయితే 56,825 అనమాట. ఆ తర్వాత ఎస్సీ ఫీమేలు 11,196, జెండర్ న్యూట్రల్ 10,415. ఎస్టీ ఫీమేల్ అయితే 5,474, జెండర్ న్యూట్రల్ అయితే 4,853. సో ఇది ట్రిపుల్ ఐటీస్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట రౌండ్ 1లో. దాదాపు ఇవే ర్యాంక్స్ క్లోజింగ్ ర్యాంక్స్ మిగిలిన రౌండ్స్ అన్నిటి కూడా దగ్గరగా ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరాలలో జరిగిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎఫ్టిఐస్ అనమాట. జిఎఫ్టిఐస్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 11,091, జెండర్ న్యూట్రల్ 13,753. ఓకే, ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఫీమేల్ 29,182 అండ్ జెండర్ న్యూట్రల్ 30,777. ఓపెన్ ఫీమేల్ అయితే 81,000, జెండర్ న్యూట్రల్ అయితే 88,000 అండ్ ఎస్సీ ఫీమేల్ 13,800, జెండర్ న్యూట్రల్
500. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్ 6074, జెండర్ న్యూట్రల్ 6700. సో ఇవి మనకి ఓవరాల్గా క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట రౌండ్ 1లో. అదేవిధంగా రౌండ్ 2కి ఎలా ఉంటుందనేది నేను మీకు లాస్ట్ ఇయర్ కంపారిజన్ కూడా చూపించాను కదా. ఇప్పుడు ఇవి జిఎఫ్టిఐస్కి సంబంధించిన కంపారిజన్ అనమాట. సో జిఎఫ్టిఐస్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. అంటే ర్యాంక్స్ నెక్స్ట్ రౌండ్కి ఎక్కువ ఇంకొంచెం ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అంటే జిఎఫ్టిఐస్లో చాలామంది సీటు యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో సీటు అప్గ్రేడ్ అవ్వడానికి, అంటే వెనకాల ఉన్న ర్యాంకర్స్కి ఎవరికైతే సీట్ రాలేదో లేకపోతే సీట్ వచ్చిన వాళ్ళకి సీట్ అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి జిఎఫ్టిఐస్లో ఎక్కువ ఉన్నాయి అవి. తర్వాత ట్రిపుల్ ఐటీస్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రిపుల్ ఐటీస్లో కూడా మీకు డిఫరెన్స్ కొంత ఎక్కువగానే ఉంది. 100స్లో ఒక ఫీమేల్, అది మన ఓపెన్ కేటగిరీలో మాత్రమే 1000స్లో ఉంది డిఫరెన్స్. మిగిలినవన్నీ కూడా 100స్లోనే ఉంది. ఇది ఒక్కటి ఎస్సీ జెండర్ న్యూట్రల్ ఒక 1022, అండ్ ఇదొకటి ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ 1147 అండ్ 1252 ఇన్ ఫీమేల్ కేటగిరీ. సో ఇది మనకి ఉండే డిఫరెన్స్ అనమాట. మ్యాక్సిమం మనకి ఐఐటీస్లో అయితే డిఫరెన్స్ చాలా లేదు, అసలు మ్యాక్సిమం డిఫరెన్స్ లేదు, సేమ్ ఉంటున్నాయి. అంటే ఐఐటీస్లో సీట్ వస్తే ఎవరు వదలట్లేదు, అండ్ ఎన్ఐటీస్లో కొంత అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ ఈ మూడిట్లో అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్గ్రేడ్ అవ్వడానికి మ్యాక్సిమం. సో ఐఐటీస్లో మాత్రమే మనకి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో రౌండ్ 1 అవే కంటిన్యూ అవుతున్నాయి. చూడండి ఇక్కడ రౌండ్ 1లో 4976 ఉంటే రౌండ్ 5 కూడా 4976 ఉంది. ఇది 3400 ఉంటే 3467, చిన్న చేంజ్ అంతే. 9200, 9291 సేమ్. 8000, 8177, 25278, 25822. ఓకే, 21000 ఉంటే ఇక్కడ 22000 ఉంది. 4700 ఉంటే 4991, 4240, 4321. ఇక్కడ 18000 ఉంటే ఇక్కడ 1799, ఇంకా తగ్గింది. 1755, 1755. దాదాపు ఐఐటీస్లో అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలోనే ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే దాదాపు రావనే చెప్పాలి. ఓన్లీ మీరు హోప్ పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటిల్లో ఎవరైతే సీట్లు వదిలేస్తారో వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆ సీటు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సీట్ రాని వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి సంబంధించిన, అంటే రౌండ్ 1కి సంబంధించిన డేటా అనాలిసిస్ అనుకోవచ్చు. సో చూడండి, దీని ప్రకారంగా మీకు అసలు నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తుందా లేదా, ఏమైనా అప్గ్రేడ్ అవుతుందా, ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినట్టుగా మీరు మీ ఆప్షన్స్కి క్లోజింగ్ ర్యాంక్స్ రాసుకోండి ప్రతి ఆప్షన్కి. సో దాన్ని బట్టి నెక్స్ట్ రౌండ్లో మీకు ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుందా, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో మనం ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే దాంట్లో ఇమ్మీడియట్ అప్డేట్స్ అయితే దాంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా మీరు దాంట్లో అడగొచ్చు. సో లేదనంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా పెట్టొచ్చు. ఓకే అండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.